హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడి క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి బనానా విత్ చాక్లెట్ ఐస్ క్రీమ్ అండి. చాలా టేస్టీగా అలానే చాలా తక్కువ టైంలో ఈ బనానా చాక్లెట్ ఐస్ క్రీమ్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ బనానా చాక్లెట్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 3 బాగా పండినటువంటి అరటి పండ్లు తీసుకొని ఇలా కట్ చేసుకొని వీటిని ఒక 3 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 3 అవర్స్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఈ బనానా చాక్లెట్ అనేది చాలా త్వరగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంటే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక 2 అవర్స్ అయితే సరిపోతుంది. అందువలన ముందుగానే 3 అవర్స్ ముందు ఈ బనానా ముక్కలని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ వరకు పాలను యాడ్ చేసుకోండి. మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, లేదంటే రెగ్యులర్గా యూస్ చేసే మిల్క్ అయినా సరే 1 గ్లాస్ వరకు మిల్క్ని యాడ్ చేసేసుకొని అలానే ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ ఇంకా మీకు స్వీట్నెస్ సరిపోదు అనిపిస్తే ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. షుగర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇందులో పీసెస్ అనేవి ఉన్నాయండి, నేను పూర్తిగా గ్రైండ్ చేయలేదు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఏదైనా చాక్లెట్ కుకీస్ని యాడ్ చేసుకోండి. నేనైతే హైడ్ అండ్ సీక్ చాక్లెట్ కుకీస్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసేసుకోండి. ఈ బిస్కెట్స్ అనేవి కొంచెం క్రష్ చేసి యాడ్ చేసేసుకోండి. అంటే మీకు అవైలబుల్గా ఓరియో కానీ లేదా బోర్బన్ కానీ లేదంటే ఏదైనా మీ దగ్గర ఏది చాక్లెట్ ఫ్లేవర్ ఉండే బిస్కెట్స్ ఉన్నాయో ఆ కుకీస్ని యాడ్ చేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి. ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ లేదంటే ట్రేలో కానీ యాడ్ చేసేసుకొని పైన కొద్దిగా క్రష్ చేసిన బిస్కెట్స్ని యాడ్ చేసేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. 3 అవర్స్ అయిన తర్వాత వీటిని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బాగా పండిన అరటిపళ్ళు ఇంట్లో ఉండేటప్పుడు పారేయకుండా ఇలా ఒకసారి ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసి మీ పిల్లలకి టేస్ట్ చూపించండి. చాలా ఇష్టంగా తింటారు. అలానే చాలా ఈజీ కదా. మీరు కూడా ఒకసారి ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.